ఆధునిక వైద్యశాస్త్రం చెప్పే పానిక్ అటాక్ లేదా తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలను అర్జునుడు 5000 ఏళ్ల క్రితమే రణరంగంలో అనుభవించాడు. మోహం వల్ల కలిగిన భయం అర్జునుడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. గీతలోని 28, 29 శ్లోకాలలో అర్జునుడు తన పరిస్థితిని ఇలా వివరిస్తాడు. కృష్ణ, నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది, ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఇది తీవ్రమైన భయాందోళనలకు లేదా యాంగ్జైటీకి గురైనప్పుడు ఎవరికైనా జరిగే ప్రక్రియ. అర్జునుడు అంటున్నాడు, గాంధీవం శంసతే హస్తాత్ త్వక్ చైవ పరిదహ్యతే. అంటే నా చేతిలోని గాంధీవ ధనుస్సు జారిపోతోంది, నా చర్మం మంటపుడుతోంది. ప్రపంచంలోనే మేటి విలుకాడు తన ఆయుధాన్ని పట్టుకోలేకపోతున్నాడు. మనసు బలహీనపడితే శరీరానికి ఎంత శక్తి ఉన్నా అది పనికిరాదని ఈ ఘట్టం నిరూపిస్తుంది. అర్జునుడికి అపశకునాలు కనిపిస్తున్నాయి. కృష్ణ, నేను నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమిస్తోంది, యుద్ధం గెలిచినా నాకు సుఖం లేదు, చంపినా నాకు పాపమే. ఈ స్థితిని విషాదయోగం అంటారు. అంటే తనలోని దుఃఖాన్ని కూడా కృష్ణుడికి నివేదించడం ద్వారా దానిని ఒక యోగంగా, అంటే భగవంతుడితో అనుసంధానంగా మార్చుకుంటున్నాడు. మనం కూడా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి నిరాశకు గురైనప్పుడు ఆయుధాలు వదిలేసి పారిపోవాలని అనిపిస్తుంది. కానీ అర్జునుడి పక్కన కృష్ణుడున్నాడు. ఆ నిరాశ నుండి అర్జునుడిని కృష్ణుడు ఎలా బయటకు తెచ్చాడు? ఆ విశ్లేషణ మన తదుపరి ఎపిసోడ్లలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.